చివరి పాపము రహస్యంగా పారిపోతున్నావు. మా దినాలు ఇప్పుడంటే ఏదో అయిపోయింది, కానీ మా దినాల్లో అంటే మేము రక్షణ పొందిన దినాల్లో 2000 ఆ సంవత్సరాల్లో వీళ్ళకి ఎంత భయం ఉండేదంటే, ఒక ఊరు వెళ్ళాలన్నా సేవకుడికి చెప్పి వెళ్ళాలి, పర్మిషన్ తీసుకోవాలి. ఆ ఊర్లో ఎన్ని రోజులు ఉండాలన్నా సేవకునికి చెప్పాలి. కారణం ఏంటంటే ఆయన మన ఆత్మీయ తండ్రి, అది మనం క్రమం. మళ్ళీ ఆ ఊరు నుంచి వచ్చేటప్పుడు కూడా సేవకుడికి చెప్పాలి. ఈరోజు మన ఇష్టానుసారంగా నువ్వు వెళ్ళిపోతున్నావు, అది క్రమం కాదు. నీ ఇంట్లో తండ్రికి చెప్పకుండా పిల్లలు ఎక్కడికైనా వెళ్తారా? అలాగే దేవుని సేవకుడికి చెప్పకుండా దేవుని పిల్లలు ఎక్కడికి వెళ్ళకూడదు. అది ఏ ఊరైనా చెప్పన్నా, పలానూరు వెళ్తున్నాం, విజయవాడ వెళ్తున్నాం, లేదా గుంటూరు వెళ్తున్నాం, ఒంగోలు వెళ్తున్నాం అన్నా ప్రార్థన చేయండి, 4 రోజుల్లో వస్తాం. అదెంత క్రమమో తెలుసు. మీరు వచ్చేదాకా దైవజనుడు ప్రార్థన చేస్తాడు. ఎప్పుడూ చెప్పేవాడంటే ఒక ఆయన ఎప్పుడు చెప్పేవాడు. అయితే సేవకుడు ఏమంటాడు, బ్రదర్ ఏం పని, ఖచ్చితంగా వెళ్ళాలా, ఆదివారం కదా, ఆరాధన పోగొట్టుకుంటారు కదా, ఇవన్నీ అడుగుతాడని చెప్పి చెప్పకుండా బయలుదేరాడంటే ఒక ఆయన. దేవుని సేవకుడు చెప్తే ఎట్టాగా వెళ్ళినప్పుడు ఇవన్నీ అడుగుతాడని చెప్పకుండా బయలుదేరాడు. ట్రైన్ ఎక్కాడు, విజయవాడలో దిగాడు. తీరా చూస్తే బ్యాగ్ లేదు. ఆ బ్యాగ్లో డబ్బులున్నాయి, ఆ బ్యాగ్లో కొన్ని పత్రాలు ఉన్నాయి, ముఖ్యమైనవి. ఆ పని మీద వెళ్తున్నాడు. ఆ రిజిస్ట్రేషన్ కోసం ఏదో ఆదివారం వెళ్ళిపోయి వాళ్ళ చుట్టాల ఇంట్లో ఉండి సోమవారం చేయించుకుందామని వస్తున్నాడు. మొత్తం పోయింది. దైవసేవకుడు ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు, అన్నా ప్రైజ్లాడన్నా విజయవాడ వెళ్తున్నా. దైవసేవకుడికి అర్థమైంది, వెళ్తున్నావా, వెళ్ళావా? వెళ్ళానులే అన్నా. మరేంటి బాధగా ఉన్నావు, చేసావంటే అన్నా ఎవరో దొంగిలించారన్నా. అంటే సేవకుడు అన్నాడు, ఎంత తప్పు చేశారయ్యా, దొంగిలించడం కాదు, నిన్ను కూడా తన్నాల్సింది అన్నట్టు. నిన్ను కూడా తన్నాల్సింది, అది వదిలేశారు. రహస్యంగా నువ్వు పారిపోతున్నావు. నువ్వు ఎక్కడికి వెళ్ళావు అనేది దేవజనుడికి తెలిస్తే ప్రార్థన చేస్తాడు. నువ్వు ఎప్పుడు వెళ్తున్నావో తెలియదు, ఎప్పుడు వస్తావో తెలియదు, ఎక్కడున్నావో తెలియదు. ఒకప్పుడు ఈ స్పిరిచువల్ క్రమం ఉందండి, గొప్ప దైవజనులు. అందుకని వాళ్ళకి ఆ పేరు వచ్చేసిందండి. బెజవాడ అనగానే బెంజమిన్ గారు అంటారు, గుంటూరు అనగానే సోన్ రాజు గారు అంటారు, తెనాలి అనగానే దేవసాయం గారు అంటారు, కర్నూలు అనగానే అరవిందం గారు అని అంటారు. కారణం ఆ దైవజనుల యొక్క ఆ ప్రత్యక్షత, ఆ భయం ఉండేదండి. ఈ రోజున రహస్యంగా పారిపోతున్నాం.